వాక్యం చూస్తున్న సహోదర సహోదరులకు యేసు ప్రభు నామములో వందనములు. ఈరోజు మనం పరలోకానికి మార్గం, వే టు హెవెన్ గురించి పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ప్రభు నిత్య జీవనంలో లేక దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఒకడు కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యానికి చేరతాడు అని చెప్పాడు. దీని కొంచెం వివరణ కొరకు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశింపాలి అంటే మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలి అని మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నాం. చిన్న బిడ్డలు ఎలాంటి వారు? ఎలాంటి పాపం లేనివారు, కల్మషం లేనివారు, శరీర సంబంధమైన క్రియల్లో వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. అలాగా పవిత్రంగా ఉండేవారు, చిన్న బిడ్డల హృదయం లాగా ఉండేవారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు అని ప్రభువారు ఇక్కడ ఈ అధ్యాయంలో సెలవిచ్చారు. అలాగే ఇంకొక చోట కూడా చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ప్రభువారు సెలవిచ్చినారు, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలి. అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. వీళ్ళ నీతి ఏంటి? శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అంటే ఏంటో ప్రభువు సెలవిచ్చిన మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్తలోనే మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇది శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. ప్రభు మనకి ఏమన్నారు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఇక్కడ మనం చదువుతున్నాం, శాస్త్రులు పరిసయ్యులు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఇది ప్రభువే సెలవిచ్చారు ఈ మాటను. ఇంకా ఆయన ఇంకొక చోట మనం లూకా సువార్తలో ఈ సందర్భంని ఎలాగ ప్రభువు చెప్పారో మనం చూద్దాం. ఇదే సందర్భం లూకా సువార్తలో కూడా చెప్పాడు ప్రభు. 11వ అధ్యాయం 42వ వచనం, లూకా సువార్త 11:42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరు.
ఇలాగ శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఎలాగుంది? మనం 42వ వచనంలో చూస్తే వారు పుదీనా సదాప కూరలు 10వ వంతు చెల్లిస్తున్నారు, కానీ దేవుని న్యాయము దేవుని ప్రేమను విడిచిపెట్టినట్టుగా ప్రభువే చెప్పారు. తర్వాత, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములు, సంత వీధులలో వందనములు కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరగరు. వీరి గురించి ప్రభు వాళ్ళ నీతి ఏంటో ఇక్కడ చెప్పాడు. ప్రభు వాళ్ళు ఎలాంటి నీతిని అనుసరిస్తారు అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినారు. అలాగే వీరి నీతి గురించి ప్రభు ఇంకా ఏం చెప్తున్నాడో ఇదే అధ్యాయం లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో ఈ మాదిరిగా రాసింది. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాలపు చెవిని ఎత్తుకుని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కానియెడల పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అనే వాక్యం మనం ధ్యానిస్తున్నాం. వారి శాస్త్రులు పరిసయ్యులుగా పిలువబడిన వారి నీతి ఎలాగుంది? వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని కూడా అడ్డగిస్తారు అని ప్రభువు వారు చెప్పారు. ఇంకా మనం యోహాను సువార్తలో వీరి గురించి కొన్ని వాక్యాలు చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లో చెప్పిన మాట, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన యత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునిది. పరిసయ్యులు ప్రభువారు చేసిన ఆశ్చర్యక్రియలు, లాజరు 4 రోజులు, ఆయన చనిపోయి 4 రోజులైంది, ప్రభువారు ఆయన్ని సజీవునిగా లేపారు. ఎంతో గొప్పగా సంతోషించాలి, ప్రభువుని స్తుతించాలి. అలాంటిది పోయి వీరు ఏమని చెప్పుకుంటున్నారు? పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లా నిష్ప్రయోజనమైపోయినాయో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకోండి. లోకం ఆయన వెంట పోయింది, లేక ప్రజలు ఆయన్ని అనుసరిస్తున్నారు, మమ్మల్ని అనుసరించట్లేదు అనే అసూయ చేత వారు అలాగ చెప్పినారు. అందుకే పిలాతు కూడా యేసు ప్రభుని విడుదల చేయగోరి వీరు శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు పెద్దలు అసూయ చేత ఆయన అప్పగించినారు అని తెలుసుకుని ఆయన విడుదల చేయాలనుకుంటారు. కానీ పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా వద్దు వద్దు సిలువ వేయండి అని చెప్పి అక్కడుండే ప్రజలతో చెప్పిస్తారు. ఇలాగా వారు ప్రభువుని అంగీకరించలేదు, ఆయనను సిలువ వేయమని కోరుకున్నారు. అసూయ, వారికంటే గొప్పగా ఆయన పరిచర్య చేస్తున్నారు అని వారికి అసూయ. మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ విషయం చూద్దాం. యోహాను సువార్త 11 48వ వచనం. 11:48. మనం ఆయనను ఇలాగూ చూచుచూ ఊరుకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. విశ్వాసం ఉంటే సంతోషించాలి కదా. ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఆయన మీద పగబట్టినట్టుగా చూస్తాం. అక్కడుండే ప్రధాన యాజకుడు కయప ఈ మాదిరి చెప్తున్నాడు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. అయినా వారు వినకుండా ఏం చెప్తున్నారు? 53వ వచనంలో, కాగా ఆ దినం నుండి వారు ఆయనను చంపన ఆలోచించుచుండిరి. ఇది శాస్త్రులు పరిసయ్యుల నీతి. ఇలాగ ఉండకూడదు అని ప్రభు మనం చదువుకున్న భాగంలో చెప్పారు. శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో చేరరు. ఇంకా మత్తయి సువార్తలో
ఇంకో సందర్భంలో ప్రభు ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఇది వారి నీతి. శాస్త్రులు పరిసయ్యుల నీతి ఏంటి? వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ఆటంకపరుస్తారు. ఇంకా 15వ వచనంలో ప్రభువు చెప్తున్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరి మీ మతంలో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేయుదురు. పరలోక రాజ్యానికి వారు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు లేక ఆటంకపరుస్తారు. ఇంకా వారి మతంలో కలుపుకోవడానికి సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే 2 అంతలుగా నరకపాత్రులుగా చేస్తారు. ఇది శాస్త్రుల పరిసయ్యుల నీతి. ఇలా ఉండకూడదు అని ప్రభువు చెప్తున్నారు. ఇంకా ప్రభువు మత్తయి సువార్తలో మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని ఈ భూలోకంలో నెరవేర్చిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాదిరిగా చెప్పాడు. యోహాను సువార్త 15:15. యోహాను సువార్త 15:10 వచనం. యోహాను సువార్త 15:10 వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు నిలిచి ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినారు. అలాగే మనల్ని కూడా చెప్తున్నారు, నా ఆజ్ఞలను మీరు గైకొంటే నా ప్రేమయందు నిలిచి ఉంటారు. ఆయన ఆజ్ఞలు యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా. నేను ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ, యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ. నేను తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారం మీరు కూడా నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచి ఉండండి అన్నారు. ప్రభు సెలవిచ్చినట్టుగా పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో ఆయన స్పష్టంగా లేఖనాల్లో సెలవిచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తు వారి ఆజ్ఞను అనుసరించి నడుస్తారో వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. ప్రభువారు ఏర్పరచుకున్న శిష్యులు అపోస్తలుడైన పౌలు వారి చేత ప్రభు పరిశుద్ధమైన లేఖనాలను రాయించారు. వారు ఎన్నో ఆజ్ఞలు దేవుని చేత ఆజ్ఞాపింపబడిన వారుగా నేర్చుకుని దేవుని దగ్గర పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారుగా లేఖనాలన్నీ రాశారు. ఆ లేఖనాల్లో ఆజ్ఞలు ఉన్నాయి, ఏవి చేయాలో ఏవి చేయకూడదో కూడా ఉన్నాయి. అవి అనుసరించడం వలన వాళ్ళు నిత్య జీవం లేక పరలోక రాజ్యానికి వెళ్తారు. వాక్యం విన్న మనమందరం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి ఆజ్ఞలు ఎలాగ నెరవేర్చారో మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆజ్ఞలను ఈ భూలోకంలో అనుసరిస్తూ జీవిస్తూ నిత్య జీవం వారసులుగా అవ్వాలని
యేసు ప్రభు వారి అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం మనకు అందుబాటులో ప్రభు ఉంచారు. మనం కృపాకాలంలో ఉన్నాం. మనం ఆ రక్తం చేత కడగబడిన వారంగా ఆయన అనుసరించిన మార్గంలో మనం కూడా అనుసరించి నిత్య జీవ భాగ్యం పొందుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.